హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్ ఆపర్చునిటీస్. ఈ ఛానల్లో మీకైతే లేటెస్ట్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలోని వివిధ జాబ్ ఆపర్చునిటీస్ అయితే మీకు తెలియజేయబడతాయి. సో గైస్, మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, మీరు లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు లేదా మీ స్నేహితులు లేదా ఎవరైనా ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నట్లయితే మీరు తప్పకుండా మా యొక్క వీడియోస్‌ని వారికి షేర్ చేయండి. అండ్ వారికి ఉపాధి కలిగించే ఒక గొప్ప అవకాశం అయితే మీకు కూడా లభిస్తుంది. సో ఫ్రెండ్స్, మా తరపున అయితే మీకు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. అదేమిటంటే ఇది నలుగురికి ఉపయోగపడుతుంది కాబట్టి మీరైతే ఒక లైక్, ఒక చిన్న లైక్ అయితే ఈ వీడియోకి వేయండి. అండ్ మీరు చేసే ఈ చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అండ్ మీకోసం నేను కూడా రిసర్చ్ చేసి మరీ మీ ముందుకు వివిధ జాబ్ ఆపర్చునిటీస్‌ని తీసుకువస్తున్నాను కాబట్టి, మీరు చేసే ఈ లైక్ నన్ను ఇంకా ఎంకరేజ్ జేసి, మరిన్ని జాబ్ ఆపర్చునిటీస్‌ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రోత్సహిస్తుంది. ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు మీ ముందుకు తీసుకొని వచ్చిన జాబ్ ఆపర్చునిటీ యొక్క అర్హత, ఎంపిక విధానం అండ్ సాలరీ అండ్ ఇంకా మరిన్ని ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి జాబ్స్ అయితే తీసుకొని వచ్చాను. సో ఎవరైతే గవర్నమెంట్ సెంట్రల్ జాబ్‌లో అయితే ఎవరైతే జాబ్స్ కోసం వెతుకుతున్నారో, దట్టు ఇది మన సొంత రాష్ట్రంలోనే, మన హైదరాబాద్‌లోనే అయితే ఉంది వేకెన్సీస్ అనేవి. సో దీనికి గనుక మీరు ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేయాలి అని అనుకుంటున్నట్లయితే తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోండి. ముందుగా మనము ఇందులో ఏమేం వేకెన్సీస్ ఉన్నాయి అనే విషయానికి గనుక మనం చూసినట్లయితే, టెక్నీషియన్ లెవెల్‌లోనైతే వేకెన్సీస్ ఉన్నాయి అంటూ వీరు తెలియజేశారు. ఎలక్ట్రానిక్ మెకానిక్‌గా, ఎలక్ట్రీషియన్‌గా, మెకినిస్ట్ అండ్ ఫిట్టర్‌గానైతే వేకెన్సీస్ ఉన్నాయి. సో, ఏజ్ విషయానికి గనుక మనం వచ్చినట్లయితే, అప్పర్ ఏజ్ ఫర్ అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్ ఈస్ 27 ఇయర్స్ అంటూ వీరు తెలియజేశారు. సో, 27 సంవత్సరాల లోపు ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 విభాగంలో మనము క్వాలిఫికేషన్ విషయానికి గనుక మనం వచ్చినట్లయితే, మీరు మెట్రిక్యులేషన్ ఆర్ ఎస్ఎస్‌సి అంటే 10వ తరగతి అండ్ దీంతో పాటు ఐటీఐ సర్టిఫికేట్, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ గనుక మీ దగ్గర ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ కూడా ఉండాలి అంటూ వీరు తెలియజేశారు. సో, ఇవి ఉన్నట్లయితే మీరైతే ఈ యొక్క జాబ్ రోల్‌కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. ఇది లేదా మెట్రిక్యులేషన్ ఆర్ ఎస్ఎస్‌సి ఈక్వివాలెంట్ ప్లస్ ఐటీఐ సర్టిఫికేట్ ఉండి, మీకు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్లయితే మీరైతే ఈ యొక్క జాబ్‌కి అప్లై జేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, దీంతో పాటు మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది అంటూ వీరైతే తెలియజేశారు. ఏజ్ రిలాక్సేషన్ షిల్ బి అలౌడ్ అప్ టు 40 ఇయర్స్ అనైతే వీరు మెన్షన్ చేశారు. దీంతో పాటు ద రిజల్టెంట్ అడిషనల్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్‌కి వారి యొక్క రిజర్వేషన్ ప్రకారం ఇంకా అడిషనల్‌గా ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది అంటూ వీరు తెలియజేశారు. సో, ఇందు గురించయితే మీకు పర్ మంత్ 20,480 రూపీస్ అనేది అయితే ఉంటుంది. ప్లస్ యాన్యువల్ ఇంక్రిమెంట్ విల్ బి ఆఫ్ 3% అంటూ వీరు తెలియజేశారు. సో, సో ప్రతి సంవత్సరం మీకు ఇంక్రిమెంట్‌గానైతే 3% అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దీంతో పాటు రిజర్వేషన్ ఫర్ పోస్ట్స్ గనుక మనం చూసినట్లయితే టోటల్ నంబర్ ఆఫ్ పోస్ట్స్ వచ్చేసి 30 అండ్ అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్‌కి 16, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్‌కి 3, ఓబీసీ వారికి 9, ఎస్టీకి 1 అండ్ ఎస్సీకి 1 అంటూ వీరైతే తెలియజేశారు. ఇక మనం అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఫర్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి 5 ఇయర్స్ వరకే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్ అంటూ వీరు తెలియజేశారు. సో, ఎవరెవరికైతే ఈ విధంగా సెంట్రల్ లెవెల్‌లో గవర్నమెంట్ జాబ్ చేయాలి అని ఆశపడుతున్నట్లయితే, తప్పకుండా మీరైతే ఈ యొక్క అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోండి. అండ్ మోడ్ ఆఫ్ సెలక్షన్ విషయానికి గనక మనం వచ్చినట్లయితే 2 స్టేజ్ సెలక్షన్ ప్రాసెస్ అని ఉంటుంది అంటూ వీరు తెలియజేశారు. ఫస్ట్ అయితే రిటన్ టెస్ట్ అండ్ ఆ తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. అండ్ నో ఇంటర్వ్యూ షల్ బి కండక్టెడ్. ఇంటర్వ్యూ రౌండ్ అయితే ఉండదు అంటూ వీరు తెలియజేశారు. అండ్ 1:4 రేషియో కిందనైతే మిమ్మల్ని స్క్రీన్ చేసి ఆ తర్వాత ట్రేడ్ టెస్ట్‌కి పంపిస్తారు అంటూ తెలియజేశారు.
ఇక రిటన్ టెస్ట్ విభాగంలో మనము ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంటుంది అంటూ మనం చూసినట్లయితే కింద మీరైతే స్క్రీన్‌పై చూస్తున్న సిటీస్‌లోనైతే మనకి సెంటర్స్ అవైలబుల్‌గా ఉన్నాయి అంటూ వీరు తెలియజేశారు. దాంట్లో మన హైదరాబాద్ కూడా ఉంది. దీంతో పాటుగా బెంగుళూరు, చెన్నై, ముంబై, న్యూఢిల్లీ, కోల్కతా ఉన్నాయి అంటూ వీరు తెలియజేశారు. క్వెషన్ పేపర్ అయితే మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్‌లో ఉంటుంది. దీంతో పాటు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో, ప్రతి రాంగ్ ఆన్సర్‌కి 0.25 మార్క్స్ అనేవి కట్ అవుతాయి. మీరు రిటన్ టెస్ట్ పూర్తి చేసుకున్నాక, ఆ తర్వాత మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ చేసేసి, అప్పుడు మిమ్మల్ని ట్రేడ్ టెస్ట్‌కి పిలుస్తారు అంటూ తెలియజేశారు. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లోనైతే మీరిక్కడ స్క్రీన్‌పై కనబడుతున్న సర్టిఫికేట్స్ అన్నీ తీసుకుపోవాల్సి ఉంటుంది. అవేవనగా మీ యొక్క 10థ్ స్టాండర్డ్ సర్టిఫికేట్, ఐటీఐ సర్టిఫికేట్, ఎన్ఏసీ సర్టిఫికేట్, ఇంకా ఎన్ఓసీ, ఇంకా మీ యొక్క ఒరిజినల్ క్యాస్ట్ ఇన్‌కమ్ అవన్నీ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. దీంతో పాటు మీ యొక్క కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అండ్ రిజిస్టర్ చేసుకున్న మీ యొక్క అప్లికేషన్ ఫార్మ్ కూడా తీసుకువెళ్ళాలి. ఈ నోటిఫికేషన్‌ని మీరు కింద మెన్షన్ చేయబడిన లింక్‌లో క్లిక్ చేసి కూడా తెలుసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, జనరల్ ఓబీసీ కేటగిరీ వారికి అయితే ₹750 అనేది ఫీ అంటూ వీరైతే నియమించారు. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ రెగ్యులర్ ఈసీఐఎల్ ఎంప్లాయీస్‌కి అయితే దేర్ వోంట్ బి ఎనీ ఫీ. సో, ఫీ నుండి అయితే ఎగ్జంప్షన్ ఉంది. సో, ఫీ కూడా మీరు కట్టకుండా అయితే ఈ విధంగా జాబ్స్‌కి అప్లై చేసేసుకోవచ్చు. ఈ జాబ్‌కైతే మీరు అప్లై చేసుకోవడానికి కంప్లీట్‌గా ఆన్‌లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరైతే ఈ మెన్షన్ చేయబడిన లింక్‌నైతే క్లిక్ చేసి కూడా మీరు జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇది కింద మీకు హౌ టు అప్లై అనే విభాగంలో కూడా తెలియజేశారు. సో, www.ecil.co.in అనే విభాగంలో నుండి కెరీర్స్ నుండి మీరైతే అప్లై చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది అంటూ వీరు తెలియజేశారు. ఇదైతే ఫ్రెండ్స్ కంప్లీట్‌గా ఆన్‌లైన్ విభాగంలోనే ఆన్‌లైన్ పద్ధతిలోనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి గనుక మనం వచ్చినట్లయితే కమెన్స్‌మెంట్ ఆఫ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అయితే మనకి స్టార్ట్ అవ్వడం 23rd ఆఫ్ మార్చ్ నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ ఎండ్ అవ్వడం అయితే 13th ఆఫ్ ఏప్రిల్ అంటూ వీరు తెలియజేశారు. కానీ మనకి లాస్ట్ డేట్ అనేది ఎక్స్‌టెండ్ అయ్యింది. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఈ 13th ఆఫ్ ఏప్రిల్‌కి బదులుగా మనకి డేట్ చేంజ్ అయింది, ఎక్స్‌టెండ్ అయింది అంటూ మనకు తెలియజేశారు. సో, ఇక్కడైతే మీరు చూడొచ్చు. With reference to our advertisement number 09/24, the last date for receipt of online applications has been extended till 15th of జూన్ అంటూ వీరు తెలియజేశారు. సో, ఈ నెల జూన్ 15 వరకు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో, ఈ డేట్ అనేది మీకు ఎక్స్‌టెండ్ చేశారు. నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీ యొక్క హాల్ టికెట్స్ అండ్ ఇంటర్వ్యూకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే మెన్షన్ చేయబడుతున్నాయి. సో, అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాము. సో, ఫ్రెండ్స్, ఎవరెవరైతే ఈ విధంగా ఈసీఐఎల్ విభాగంలో ఐటీఐ కంప్లీట్ చేసి 10థ్ తర్వాత ఈ ఐటీఐ కంప్లీట్ చేసి ఈ విభాగంలో గవర్నమెంట్ సెంట్రల్ జాబ్ కోసం వెతుకుతున్నారో వారికైతే ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. సో, మీకు గనుక ఈ ఫీల్డ్‌లో జాబ్‌లో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోండి. అండ్ మీ యొక్క ఫ్రెండ్స్ లేదా స్నేహితులు, తోడ్బుట్టులు ఎవరైనా ఈ విధంగా జాబ్‌కి ఎలిజిబుల్ అయి ఇట్లాంటి ఉద్యోగ సదుపాయాలు లేక ఎవరెవరైతే బాధపడుతున్నారో వారందరికీ అయితే మన యొక్క వీడియోస్ షేర్ చేయండి. అండ్ వారికి కూడా ఒక గొప్ప ఉపాధి కలిగించే ఒక మంచి అవకాశం అయితే మనందరికీ లభిస్తుంది. సో, ఈ యొక్క అవకాశాన్ని మనం అందరము సద్వినియోగపరుచుకుందాము. అండ్ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.